జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం జూన్ నెల 14వ తారీఖు నుంచి 2026 సంవత్సరం జూన్ 20వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క గోచార గ్రహ స్థితుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి అసలు గోచారంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి? స్వక్షేత్రగతుడు ఉన్నాడు మేషరాశికి అధిపతి అయిన మంగళ్. అలాగే రవి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృషభ రాశిలో ఉన్న రవి సూర్యనారాయణమూర్తి 16వ తారీఖు నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతుంది ఆయన గమనము. అలాగే బుధుడు స్వక్షేత్రగతుడు అయి ఉన్నాడు. ఆయన స్వక్షేత్రంలో ఆయన ఉన్నాడు మిథున రాశిలో, స్వక్షేత్రమైన మిథున రాశిలో. దేవగురువైన బృహస్పతి ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలో ఉన్నారు. శుక్రాచార్యుల వారు కూడా కర్కాటక రాశిలోనే ఉన్నారు. దేవగురువు దైత్యగురువు ఇద్దరు కూడా ఒకటే రాశిలో ఉన్నారు. కేతు భగవానుడు సింహరాశిలో ఉన్నాడు. కుంభరాశిలో రాహు భగవానుడు ఉన్నాడు. శని మహారాజు మీనరాశిలో, ఆఖరిదైన మీనరాశిలో ఉన్నారు. తొందరగా ద్వాదశ రాశుల్ని అతివేగంగా చుట్టూ వచ్చే చంద్ర భగవానుడు ఈ వారము మిథున రాశి నుంచి సింహరాశి వరకు ఆయన సంచారం ఉంటుంది. ఈ గోచార గ్రహగతులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అసలు ఈ వారము ఈ ఫలితాన్ని చూడడానికి ముందుగా ఈ వారం యొక్క గోచారంలో కొన్ని విశేషాంశాలు ఉన్నాయి. రెండు గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి. అవి ఏంటి? మేషరాశి అధిపతి అయిన మంగళ మేషరాశిలో సంచారము, అలాగే మిథున రాష్ట్రాధిపతి అయిన బుధ భగవానుడు ఆయన స్వక్షేత్రంలో ఆయన సంచారం. ఒక గ్రహం ఉచ్చ స్థానంలో ఉన్నది, గురు భగవానుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. అలాగే స్వక్షేత్రంలో రాహు భగవానుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు. 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి. రాహు భగవానుడు గత కొంతకాలం నుంచి ఉన్నాడు. మళ్ళీ ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా ఆయన అక్కడే ఉంటాడు. తర్వాత ఆయన మారుతాడు రాశి. కుంభరాశికి అధిపతి శని మహారాజు, అలాగే రాహుదేవుడు, వీళ్ళిద్దరూ కూడా షేర్ చేసుకుంటారు. అలా ఇప్పుడు కుంభరాశిలో రాహు భగవానుడు సంచారం సాగుతుంది. ఇది చాలా మంచి ట్రాన్సిట్. ఎందుకంటే 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉండి అన్ని గ్రహాల్లోకి చాలా ముఖ్య భూమిక పోషించే దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశి ఉచ్చ స్థానంలో సంచారము, అది కూడా దైత్య గురువు అయిన అసుర గురువైన శుక్రాచార్యులు వారితోటి కూడిన సంచారము కర్కాటక రాశిలో. ఇన్ని విశేషాంశాలు ఈ వారం ఉన్నాయి. ఈ విశేషాంశాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ని సూచిస్తుంది ఈ విషయాన్ని మనం చూద్దాము. చాలా మంచిది ఇది. ఒక రకంగా చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే, ఒక మంచి అంటే అందరం కూడా ప్రశాంతంగా మన పనులు మనం చేసుకు వెళ్ళడానికి ఇది చక్కటి, ఇప్పుడు గోచారంలో ఉన్న గ్రహస్థితులు చక్కటి కర్టన్ రైజర్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూద్దాం. మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీరు ఏదన్నా ప్రాపర్టీ కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా ఇది చాలా మంచి పీరియడ్. ప్రాపర్టీ సర్చింగ్లో ఉంటే అది రెంటల్ పర్పస్ కావచ్చు, లేదా కొనడానికి కావచ్చు, ఎక్కువగా కొనడానికి ఇది చాలా మంచి పీరియడ్. మీకు అనువైన గృహయోగం ఈ సమయంలో ఉంది. ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా ఈ ప్రయత్నాల్లో మీరు ఉంటే కనుక మీ పనులు వేగవంతమయ్యి ప్రకృతి సహకారం చక్కగా ఉంది కాబట్టి మీ అభిరుచికి తగ్గట్టు అన్నీ జరుగుతాయి. సపోజ్ అమ్మాలనుకున్నాను అనుకోండి, బెస్ట్ ప్రైస్ వస్తుంది, మీకు హ్యాండ్సమ్ అమౌంట్ వస్తుంది. ఇంతకంటే హ్యాండ్సమ్ అమౌంట్ గురించి ఆగడం అనవసరం, ఫులిష్నెస్ అవుతుంది. ఇది డిస్పోజ్ చేసేయడం బెటర్ అని మీరు అనుకుంటారు. ఇలా ఉంటుంది. కుటుంబంలో బాగుంటుంది, అనుకూలత ఎక్కువగా ఉంటుంది, మీ మాటకి గౌరవం విలువ చాలా ఎక్కువగా ఉంటాయి. సంఘంలో కూడా మీ మాటకి గౌరవం ఇంట్లో ఉంటుంది, బయట ఉంటుంది. 2 చోట్ల కూడా గౌరవం విలువ చక్కగా ఉంటాయి. మీకు ఉద్యోగంలో కూడా ఉన్న పాలిటిక్స్ నుంచి బయటకు వస్తున్నట్టు మీకు తెలుస్తుంది. యాక్చువల్గా గత వారం నుంచి మీకు మే ఎండింగ్ నుంచి మీరు ఈ పాయింట్ చూసే ఉండొచ్చు. అది కంటిన్యూ అవుతుంది ఇంకా కొన్నాళ్ళు. ఆ తర్వాత అసలు అది పూర్తిగా పోతుంది. ఏంటంటే మీరు గత 2 సంవత్సరాలుగా ఉద్యోగంలో అంటే అసలు ఎందుకు వెళ్తున్నారో మీకే అర్థం కాదు. కార్నర్ చేస్తారు, ఇగ్నోర్ చేస్తారు, మీకు అసలు ఉంటుందా ఉండదా తెలియదు. ఇలా చాలా టెన్షన్స్ తోటి కూడి ఉంది మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఉద్యోగం వరకు. ఇప్పుడు ఏంటంటే దాంట్లో నుంచి ఇంక నెమ్మదిగా మే నుంచే బయటకు వచ్చేస్తూ ఉన్నారు.
ఇక మీకు జూన్ నుంచి పూర్తిగా అనిపిస్తుంది అమ్మయ్య ఇంకా టెన్షన్ లేదు, మనం సెక్యూర్డ్ పొజిషన్లో ఉన్నామన్న దీంట్లోకి వ్యవహారంలోకి వస్తారు. ఇది ఉద్యోగస్తులకి. మరి వ్యాపారస్తుల మాట ఏంటి? వ్యాపారస్తులకి ఏమీ ప్రాబ్లం లేదు, అనుకూలంగానే ఉంది. కాకపోతే వ్యాపారస్తులకి భయం అంతే. గత 2 సంవత్సరాలుగా అమ్మో వాళ్ళ వ్యాపారం సేమ్ మీ వ్యాపారం చేసే వాళ్ళకి ఏవో జరిగిందని మీరు వింటారు, వాళ్ళకి అలా జరిగింది మీకు జరగచ్చేమో, ఇలాంటి అనవసరమైన భయాలు, భ్రాంతి, అనుమానాలు తప్పించి ఇంకా ఏం లేదు. దానివల్ల మీరు ఇబ్బంది పడ్డారు. ఇంక నుంచి దాంట్లో నుంచి బయటకు వస్తారు. వ్యాపారం చాలా చక్కగా సాగుతుంది. ఇది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఉన్న ఫలితాలు. విద్యార్థులు అందరికీ కూడా చాలా చక్కటి అనుకూలమైన సమయము. ఎలా చూసుకున్నా మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ వారం అనుకూలమైన పరిస్థితుల్లో గోచారంలో ఉన్న గ్రహ దేవతలు ప్రసాదిస్తూ ఉన్నాయి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మీ రాశిలో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు మనము పరిహారం ఏం చేసుకోవాలో చూద్దాం. 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి, 1 గ్రహం ఉచ్చ రాశిలో ఉన్నది. అది కూడా ఉచ్చ రాశిలో ఉన్న గ్రహము తన స్వరాశి అయిన మీనరాశిని వీక్షిస్తూ ఉంది. అంటే గురు భగవానుడు నవమ దృష్టితోటి మీనరాశిని చూస్తున్నాడు. అంటే శని మహారాజును కూడా చూస్తున్నాడు. మీనరాశిలో ఉన్న శని మహారాజును కూడా ఆయన వీక్షిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ వారంలో ఉన్న గోచారము అత్యద్భుతంగా ఉంది. దానికి ముఖ్య కారణం గురు భగవానుడు ఉచ్చరాశిలో ఉండడం. కర్కాటక రాశి ఆయన ఉచ్చేస్తాను, అది అన్నిటికంటే ఎక్కువ హై రోల్ ప్లే చేస్తుంది. అలాగే రాహు భగవానుడు కూడా ఆయన స్వక్షేత్రంలో ఉండడము, ఇది చాలా హై రోల్ ప్లే చేస్తుంది. అందులో ఆయన శని మహారాజుని చూడడం, నవమ దృష్టితో శని మహారాజుని చూడడం, ఇది చాలా మంచి క్యాలిక్యులేటివ్ పీరియడ్. అందరికీ కూడా క్యాలిక్యులేటివ్ పీరియడ్ మంచి ప్రొడక్టివ్ విషయాలకి చాలా బాగుంటుంది. చాలా మంచి పీరియడ్. ఈ సమయం మనందరికీ కూడా మంచి ఫలితాలను అందించడానికి గోచారం అంటే ప్రకృతి మాత రెడీగా ఉంది. అంటే ఇప్పుడు వడ్డించడం వరకే అమ్మైనా మనకు చేస్తుంది, కలుపుకొని మనమే తినాలి, లేదా నోట్లో పెడుతున్నాం, నమిలి తినే బాధ్యత మనదే కదా. అలాగా గోచారము మనకు అవకాశాన్ని ఇస్తుంది. ఆ గోచారం ఇచ్చే అవకాశాలు అంటే విస్తరలో వడ్డించిన ఆహార పదార్థాలు అని అనుకుంటే వాటిని కలుపుకొని తినడం మన కర్తవ్యం. అప్పుడే మనం ఆ ఫుడ్ని ఎంజాయ్ చేయగలుగుతాం. దాని ద్వారా వచ్చే శక్తిని, న్యూట్రిషన్ వాల్యూస్ని మనం మన బాడీలో రిటైన్ చేయగలుగుతాం. అలా ఇప్పుడు గోచారంలో అమ్మవారు అన్ని ప్రకృతి మాత అన్నీ వడ్డించి పెట్టింది. దీన్ని మనం ఎలా తీసుకోవాలి? దానికే పరిహారం చేసుకోవాలి. ఎందుకు పరిహారము? మీ జన్మజాతకం బలంగా ఉంటే కొంత మీకు వచ్చేస్తుంది. మీరు తీసుకున్న అంటే కలిపి నోట్లో పెడితేనే నావలి మింగడం వరకే. ఓకే, అంటే ఎగ్జాంపుల్కి ఇలా చెప్తే అర్థమవుతున్నా అని చెప్తాను. అలా లేకపోతే మీరు వెళ్ళి తినాలి. అంటే మీ అమ్మగారు వండి పెట్టారు, మీరు వేరే ప్లేస్లో ఉన్నారు, మీరు అక్కడ దాకా వెళ్ళి తినాలి, అప్పుడు వడ్డిస్తుండి తినాలి. అదేంటంటే దానికి ఏం చేయాలి? ఆ జర్నీ ఏదైతే ఉందో అదే పరిహారము. లేదా కలుపుకొని నవలి చక్కగా మింగడం ఏదైతే ఉందో అదే పరిహారము. ఏం పరిహారం చేసుకోవాలి ఈ వారం? చేసుకోకపోతే సింపుల్, అందులో 30% మనకు వస్తుంది. అంటే అన్నం వండి అక్కడ పెడుతున్నాము, మనం ఎప్పుడు వెళ్తే నైట్కి వెళ్తే అర్ధరాత్రి తింటే అప్పటికప్పుడు ఫ్రెష్గా వండి తిన్న వాటికి అర్ధరాత్రి అంటే ఏం తింటాం, ఎప్పుడో రాత్రి వెళ్తాం, ఏదో కొంచెం తిన్నామంటే తింటాం, పక్కన పెట్టేస్తాం, వచ్చేసేస్తాం. పూర్తిగా తీసుకోలేరు అంతే. పరిహారం చేసుకోకపోయినా వచ్చేది వస్తుంది. కథ మొత్తం తీసుకుంటారా, కొంచెం తీసుకుంటారా, అది మీ చాయిస్. దానికి చెప్పడం నా ధర్మం కాబట్టి నేను చెప్తున్నాను. దానికి ఏం పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. కేంద్ర స్థానం బలంగా ఉంది. దానికి కారణం ఏంటంటే దేవగురువు అయిన బృహస్పతి చతుర్థ స్థానంలో సంచారం చేయడము. అంటే 4, 7, 10 ఇవి కేంద్ర స్థానాలు. 1 కూడా వస్తుంది. 1 కేంద్ర స్థానం, కోణస్థానం 2 అవుతాయి. కేంద్ర స్థానం చాలా బలంగా ఉండడం వల్ల కేంద్రాలు విష్ణు స్థానాలు. విష్ణుమూర్తి యొక్క ఆరాధన, మీరు ఏ ఫామ్లో అయినా విష్ణుమూర్తిని ఆరాధించండి. మరీ ప్రత్యేకించి ప్రతి ఉదయం లేస్తూనే దశావతారాల్ని, విష్ణుమూర్తి యొక్క దశావతారాల్ని మనసులో ఒక్కసారి అలా స్మరించుకుంటే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి. ప్రతిరోజు కూడా నిద్ర లేస్తాం ఆయన యొక్క దశావతారాన్ని ఒక్కసారి స్మరించుకోవడం. మీకు కుదిరితే కనుక ఆ దశావతారాల్లో కూర్మావతారం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, వరాహ అవతారం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఇలాగ మొత్తం చెప్పుకుంటూ ఉంటే మనసులో క్లుప్తంగా చెప్పుకుంటే కూడా చాలా మంచిది. అంత ఇది లేదు అనుకున్నప్పుడు దశావతారాన్ని, విష్ణుమూర్తి యొక్క దశావతారాన్ని స్మరించుకోండి. లేదా ఈ చిన్న మంత్రాన్ని, నామ మంత్రాన్ని జపించండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీకృష్ణ జయ కృష్ణ జయ జయ కృష్ణ, హరే రామ కృష్ణ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామకృష్ణ ఈ నామాన్ని జపించుకోండి. చాలా మంచి ఫలితాన్ని రాత్రిపూట పడుకునేప్పుడు స్మరించుకోవాలి. అలాగే ఉదయాన్నే లేస్తూ స్మరించుకోవాలి. మీకు ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు మనసులో ఈ నామాన్ని ఇప్పుడు నేను చెప్పిన ఈ నామరాజాన్ని జపించుకోవడం, లేదా మీ ఇష్టదేవి దేవతలనైనా స్మరించుకోవచ్చు. మంచిది, ఎవరినైనా స్మరించుకోవచ్చు. బట్ కేంద్రాలు విష్ణు స్థానాలు కాబట్టి విష్ణుమూర్తి యొక్క నామస్మరణ అత్యద్భుతమైన ఫలితాన్ని కలగజేస్తుంది. ఇలాగా రోజంతా కూడా మనసులో ధ్యానించుకోవడము. ఇప్పుడు మనం రాత్రిపూట పడుకుంటాము, ఉదయాన్నే లేస్తాము. ఫిజికల్గా మనం లేస్తాము, మన బాడీ లేస్తుంది, కానీ మన ఆత్మ లేస్తుందా? మన ఆత్మ లేస్తే ఆత్మ చైతన్యం ఎప్పుడైతే కలుగుతుందో మన జీవితం సుగమం అవుతుంది. మనం చేపట్టే ప్రతి పని విజయవంతం అవుతుంది. అలాగే మనము ఏ పని చేస్తే మనం టువర్డ్స్ మోక్షానికి అటైన్ అవ్వగలుగుతామో అలాంటి పనులే మనం చేస్తాము. అంటే చాలామందికి ఉపయోగపడే పనులు చేస్తాము, మన వల్ల కొంతమందికి ఉపయోగపడే పనులు చేస్తాము. లేకపోతే ఇబ్బంది అయితే అవతల వాళ్ళని పెట్టకుండా మన పనులు మనం చేసుకొని వెళ్తాము. అలా మనం కర్మ బంధనంలోకి చిక్కుకోకుండా అంటే కర్మల్ని మనం ఫలితాన్ని ఆశించకుండా అలా కూడా చేస్తారు. కొంతమంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు, రిజల్ట్స్ కోసం అస్సలు ఎదురు చూడరు. అంటే చాలా ప్రాక్టికల్ మైండ్ సెట్ ఉంటుంది. మంచి రిజల్ట్స్ వచ్చినా ఓకే, భగవంతుడు ప్రసాదించాడు అనుకుంటారు. ఒకవేళ చెడు రిజల్ట్స్ వచ్చాయా, ఇది కూడా ఈశ్వరానుగ్రహమే లేదా విష్ణు అనుగ్రహమే, దీంతో నాకు ఎంతో ఇవ్వాల్సింది కర్మభారాన్ని దీంతో తీసేస్తాడు అన్న ఒక యాటిట్యూడ్ తోటి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో అది కూడా కర్మరాహిత్యాన్ని సూచిస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఉన్న గోచారంలో అలా మనల్ని మనం పెట్టుకుంటే అలా అంటే ఇవి కర్మలు ఆడాను అవుతూ ఉంటుంది. పుణ్యం అయితే సుఖపడటానికి మళ్ళీ జన్మలు ఎత్తాల్సి వస్తుంది, పాపం అయితే కష్టపడటానికి ఎత్తాల్సి వస్తుంది. రెండు మిక్స్డ్గా ఉంటే మిక్స్డ్గా రిజల్ట్స్ తీసుకోవడానికి ఎత్తాల్సి వస్తుంది. సో ఈ కర్మరాహిత్యం అనే స్టేజ్లోకి అసలు జ్యోతిషం ఉన్నదే అందుకని ఎవరి ఆత్మ చైతన్యాన్ని వాళ్ళు తెలుసుకోవడము, ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఈ బర్త్ సైకిల్ నుంచి బయటపడడానికి మనకు ఉపయోగపడే ఒక చక్కటి గ్రంథము, చక్కటి శాస్త్రమే జ్యోతిష శాస్త్రము. ఇలాగా మనల్ని మనం బయటపడేసుకోవడానికి ఇది ది బెస్ట్ పీరియడ్. ఇప్పుడు ఇదంతా నేను చెప్తున్నా ఇప్పుడు ఇది మంచి పీరియడ్ కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ నామజపాన్ని స్మరించుకోవడం వల్ల ఆత్మ చైతన్యం కలుగుతుంది. దానివల్ల కర్మరాహిత్యమైన స్థితికి వెళ్తాం. అంటే కర్మల్ని చేస్తాము, కర్మ ఫలితాన్ని ఆశించకుండా చేసి కర్మరాహిత్యమైన స్థితికి పొంది కైవల్యాన్ని, అంటే ఇప్పుడు కాదు వచ్చే జన్మల్లో ఫస్ట్ మనల్ని మన అర్హుల్ని చేసుకోవాలి కదా, దానికి ఇది బెస్ట్ అవుతుంది. అంటే లౌకికంగా ఏముండవు అసలు, ఇవన్నీ జరిగితే లౌకికంగా అన్నీ సులువైపోతాయండి, అన్నీ సులువవుతాయి, ప్రతిదీ సులువు అవుతాయి. సో అలా మనల్ని మనం పెట్టుకోవడానికి ఇది చాలా అంటే చాలా పర్ఫెక్ట్ పీరియడ్, చాలా సరైన సమయంలో సరైన పనులు మనం చేయడం వల్ల, సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల సవ్యమైన ఫలితాలను అందుకుంటూ భగవద్ కృపతోటి మన జీవితాన్ని మనం సాగిస్తాము. ఇవి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము, అలాగే ఫలితాలు. అందరూ కూడా భగవద్ కృపతోటి చక్కగా సన్మంగళాన్ని వాళ్ళ జీవితంలో పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా మనందరి తరఫున విష్ణుమూర్తి పాదాలని శరణు కోరుతూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.